నమస్తే నేను శ్రీనివాస్ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ వానలే వానలు జలమయమైన లోతట్టు ప్రాంతాలు ఎల్ఎండిలోకి భారీగా వరద నీరు 16 గేట్ల ఎత్తివేత పరిసరాల్లో పర్యాటకుల సందడి పదకొండున జాతీయ లోక్ అదాలత్ రాజీ కేసుల పరిష్కారమే లక్ష్యం ఎమ్మెల్యే సుంకెపై ప్రతిపక్షాల ఫైర్ చొప్పదండిలో సంక్షేమమేదని నిలదీత హుజురాబాద్లో తగ్గేదేలే అంటున్న టీఆర్ఎస్ బీజేపీ ఎన్నికకు 2 నెలలున్నా తగ్గని ప్రచార వేడి. ఇక వార్తల వివరాలు. 2 రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కరీంనగర్ తడిసి ముద్దయింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా వరద నీరు రోడ్లపై చేరింది. విద్యానగర్, జ్యోతినగర్, రామ్నగర్, ముకరాంపుర తదితర ప్రాంతాల్లో కాలువలు పొంగిపొరలడంతో రోడ్లన్నీ బురదమయమయ్యాయి. మేయర్ యాదగిరి సునీల్రావు నగరపాలక కమిషనర్ గరిమా అగర్వాల్తో కలిసి లోతట్టు ప్రాంతాలను సందర్శించారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. కరీంనగర్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరం తడిసి ముద్దయింది. నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలువలు, డ్రైనేజీలు పొంగి పొర్లడంతో ఆ నీరంతా రోడ్లపైకి చేరింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కరీంనగర్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. 2 రోజులుగా విరామం లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరంలోని విద్యానగర్, జ్యోతినగర్, రామ్నగర్, ముకరంపుర తదితర ప్రాంతాల్లోని పలు కాలనీల్లో ఇండ్లలోకి, షాపుల్లోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఆ నీటిని బయటకు తరలించేందుకు నిర్వాహకులు, ఇంటి యజమానులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. రెండు రోజులుగా కరీంనగర్లోని పలు ప్రాంతాలలో అత్యధిక వర్షపాతం నమోదవుతోంది. సోమవారం కరీంనగర్లో 65 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా కొత్తపల్లిలో 68 మిల్లీమీటర్లుగా నమోదైంది. ఆదివారం అత్యధికంగా గంగాధరలో 110 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాబోయే 2-3 రోజుల్లో తెలంగాణలోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్ష ప్రభావిత ప్రాంతాలలో నగరపాలక కమిషనర్ గరిమా అగర్వాల్తో కలిసి మేయర్ సునీల్రావు పర్యటించారు. విద్యానగర్, జ్యోతినగర్, రామ్నగర్, ముఖరంపుర ప్రాంతాలను సందర్శించి రోడ్లపై నిలిచిన వర్షపు నీటిని పరిశీలించారు. అందుగల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వర్షాల కారణంగా నష్టపోయిన వారిని ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వారి వెంట మున్సిపల్, ఇంజనీరింగ్ అధికారులతో పాటు డివిజన్ ప్రజలున్నారు.
చూసినటువంటి భారీ వర్షానికి నగరంలో చాలా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో మరి వర్షం నీరు రావడం జరిగింది. దాన్ని పరిశీలించడానికి నేను మన కమిషనర్ గారు గరిమా అగర్వాల్ గారు మరి ఇక్కడ స్థానిక డివిజన్స్ కార్పొరేటర్స్ అందరం కలిసి కూడా ఎక్కడెక్కడ ప్రభావితమైన ప్రాంతాలవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. మరి వర్షం తక్కువ టైంలో ఎక్కువ వర్షం పడడం వల్ల ఈ వాటర్ అనేది పెద్ద మొత్తంలో మరి డ్రైన్స్లోకి రావడం, ఆ డ్రైన్స్లో డిశ్చార్జ్ సరిపోక కొంత బయటికి రావడం జరిగింది. అవన్నింటినీ కూడా మేము ఈ వర్షాకాలంలో వచ్చినటువంటి అనుభవాలను కూడా అన్నింటినీ కూడా నోట్ చేసుకొని తప్పకుండా కూడా ఎక్కడెక్కడ రెక్టిఫికేషన్ చర్యలు తీసుకోవాలో అక్కడ డ్రైన్స్ వెడల్పు చేసుకునే కార్యక్రమాలు కానివ్వండి, ఎక్కడెక్కడైతే ఈ డ్రైన్స్ క్లోజ్ ఉన్నాయో ఆ క్లోజ్ అయిన డ్రైన్స్ కూడా మళ్ళీ ఏ విధంగా చేసుకోవాలనే దాన్ని పరిశీలించి తప్పకుండా కూడా రాబోయే వర్షాకాలం లోపల ప్రజలకు మరి ఇంత వర్షం పడ్డా కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసే కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. మరి కొత్తగా కూడా స్మార్ట్ సిటీ ద్వారా కూడా చాలా డ్రైన్స్ నిర్మించడం జరిగింది. దాని ద్వారా ఫ్లోస్ కూడా కొన్ని డైవర్షన్ కావడం జరిగింది. ఆ డైవర్షన్ వల్ల కూడా కొన్ని ప్రాంతాల్లో మరి రోడ్డు మీదకి వాటర్ రావడం జరిగింది. అవన్నీ కూడా మేము ఈరోజు మరి స్మార్ట్ సిటీ అధికారులతో కానీ మా ఇంజనీరింగ్ అధికారులతో కమిషనర్ గారు నేను తప్పకుండా రేపు చర్చించుకొని దానికి తగిన విధంగా మరి కార్యాచరణ తీసుకొని ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా తీసుకునే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. భారీ వర్షాలతో ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. రిజర్వాయర్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని వదులుతున్నారు అధికారులు. కరీంనగర్ ఎల్ఎండికి వరద నీరు వచ్చి చేరడంతో 16 గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని వదిలిపెట్టారు. 12 గేట్లు 2 ఫీట్లు, మరో 4 గేట్లు ఫీటు పైకెత్తి దిగువకు నీటిని వదిలారు. దీంతో అవుట్ఫ్లో 45,301 క్యూసెక్కులు ఉంది. ప్రస్తుతం ఎల్ఎండిలోకి 43,181 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుంది. 24,384 క్యూసెక్లు మోయతొమ్మిద వాగు ద్వారా, 18,496 క్యూసెక్ల నీరు మిడ్మానేర్ ద్వారా ఎల్ఎండిలోకి వస్తుంది. ఎల్ఎండి గేట్లు ఎత్తడంతో పరివాహక ప్రాంతం పర్యాటకులతో సందడిగా మారింది. మానేరు బ్రిడ్జ్ వద్ద ప్రయాణికులు సెల్ఫీలు దిగుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 11న అన్ని న్యాయస్థానాల్లో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ ఉమ్మడి జిల్లా జడ్జి ప్రియదర్శిని తెలిపారు. జిల్లా కోర్టులో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టుల్లో 11న లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాజీ పడదగిన క్రిమినల్, సివిల్ కేసులు, కుటుంబ తగాదాలు, చెక్ బౌన్స్, మోటార్ వెహికల్ చట్టం, బ్యాంకు చిట్ ఫండ్ కేసులు ఇందులో పరిష్కరిస్తామన్నారు. సెప్టెంబర్ 11న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో 4,943 కేసులను పరిష్కరించుటకు గుర్తించామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. న్యాయవాదులు పెండింగ్లో ఉన్న కేసులకు సంబంధించి కక్షిదారులతో సంప్రదించి జాతీయ లోక్ అదాలత్లో కేసుల పరిష్కారం కోసం సహకరించాలని ఆమె కోరారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు న్యాయమూర్తి భవానీ చంద్ర, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి సుజయ్, బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ నెల 11వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. ఈ జాతీయ లోక్ అదాలత్లో కోర్టులో పెండింగ్ ఉన్నటువంటి అన్ని సివిల్ దావాలు, అలాగే రాజీ పడదగినటువంటి క్రిమినల్ కేసులు, ఎన్ఐ యాక్ట్ కేసెస్ అంటే చెక్ బౌన్స్ సంబంధించిన కేసులు కానీ, ఆస్తి తగాదాలు, కుటుంబ తగాదాలు, ఆస్తి పంపకాలు, అలాగే మెయింటెనెన్స్ కేసెస్, యాక్సిడెంట్ సంబంధించినటువంటి కేసెస్, ఇతర అన్ని కేసెస్ కూడా లోక్ అదాలత్లో పరిష్కరింపబడతాయి. కాబట్టి కక్షిదారులు ఎవరైనా సరే వారి కేసెస్ ఏమైనా కోర్టులో పెండింగ్ ఉన్నా, అలాగే ప్రీ లిటిగేషన్ కేసెస్ ఏమైనా ఉన్నట్లయితే 11వ తేదీ జాతీయ లోక్ అదాలత్ హాజరైనట్టయితే ఆ ఒక్కరోజే కేసెస్ అన్నీ కూడా పరిష్కరింపబడతాయి. కాకపోతే వాళ్ళు మేము రాజీ పడదలుచుకున్నామని మా ముందుకు వచ్చినట్టయితే ఒక్కరోజులో పరిష్కరింపబడేటువంటి ఆ అవార్డ్స్ అన్నీ కూడా మళ్ళీ పైకోర్టుకి, ఆ పైకోర్టుకి అపీల్ ఉండదు. అంతేకాకుండా కొన్ని కేసెస్లో వారు కట్టినటువంటి కోర్టు ఫీ కూడా వాపస్ ఇవ్వబడుతుంది. కాబట్టి కక్షిదారులు అందరూ కూడా వాళ్ళ కేసెస్ ఏమన్నా సరే కోర్టులో పెండింగ్ ఉన్నా, ప్రీ లిటిగేషన్స్ కేసెస్ ఉన్నా సరే 11వ తేదీ జరిగేటువంటి జాతీయ లోక్ అదాలత్కి వచ్చి పరిష్కరించుకుంటారని
దాన్ని సద్వినియోగపరుచుకుంటానని భావిస్తున్నాను. డయల్ యువర్ కలెక్టర్కు వచ్చిన ఫిర్యాదులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్. కరీంనగర్ కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఫోన్ ద్వారా స్వీకరించారు. పెండింగ్ ఫిర్యాదులను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలిసి అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి ఫోన్ ద్వారా వచ్చిన ఫిర్యాదులు స్వీకరించారు. భూ సమస్యను పరిష్కరించాలని కోరుతూ జమ్మికుంట మండలం కోరపల్లికి చెందిన రాజయ్య ఫిర్యాదు చేయగా తగిన ఆధారాలతో కోర్టుకు వెళ్లాల్సిందిగా సూచించారు. పట్టా పాసు పుస్తకాలు మంజూరు కాలేదని వివిధ మండలాల నుంచి ఫిర్యాదులు రాగా మీ సేవలో దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా అధికారులు సూచించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి రాలేని వారి కోసమే డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పెండింగ్ లేకుండా పరిష్కరించాలని ఆదేశించారు. కలెక్టరేట్ పరిధిలోని అన్ని కార్యాలయాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. పెండింగ్ కోర్టు కేసులకు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఆనంద్ కుమార్, కలెక్టరేట్ ఏవో లక్ష్మారెడ్డితో పాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. పరిశీలన చేస్తాము, కానీ రెగ్యులర్గా ఎదుర్కొనే సాధ్యం కాకపోవచ్చు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల ప్రజావాణికి 116 దరఖాస్తులు రాగా వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు అందజేశారు. ఇందులో రెవెన్యూకు సంబంధించిన దరఖాస్తులు 77 రాగా జిల్లా పంచాయతీ శాఖకు చెందిన 7, ఇతర శాఖలకు చెందినవి 32 దరఖాస్తులు వచ్చినట్టు అదనపు కలెక్టర్ జీవి శ్యామ్ ప్రసాద్ లాల్ తెలిపారు. సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మీరు సర్నేమ్ తప్పుందని రిజెక్ట్ చేసి ఆ పాస్బుక్ సర్నేమ్ తప్పుందని రిజెక్ట్ చేస్తాను. మరి మా నాన్న పేరు వస్తుంది. మేము అందులో సంఘం ఉన్నాను సార్. ఇప్పుడు వాళ్ళు రెవెన్యూ రికార్డులలో చేంజ్ చేయలేదు సంఘం అని. కరీంనగర్లోని 10వ డివిజన్లో మేయర్ యాదగిరి సునీల్రావు పర్యటించారు. తిరుమల నగర్లో 8 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను స్థానిక కార్పొరేటర్తో కలిసి మేయర్ ప్రారంభించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. కరీంనగర్లోని 10వ డివిజన్లో మేయర్ యాదగిరి సునీల్రావు పర్యటించారు. తిరుమల నగర్లో 8 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను స్థానిక కార్పొరేటర్ కాసార్ల ఆనంద్తో కలిసి మేయర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలోని తిరుమల నగర్, హనుమాన్ నగర్ ప్రాంతాలు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. వరద నీటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు నూతన డ్రైనేజీల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా గణేష్ నగర్ బైపాస్ రోడ్డు అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. డివిజన్లో అవసరమైన చోట్ల నూతన డ్రైనేజీలతో పాటు సీసీ రోడ్లు నిర్మిస్తామన్నారు. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు వెళ్తుందన్న ఆయన అధికారులతో చర్చించి సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మేయర్ వెంట డీజీ ఓంప్రకాష్, కాలనీవాసులు ఉన్నారు. మరి కట్టరాంపూర్కి సంబంధించి కానీ, తిరుమల నగర్కి సంబంధించి కానీ, హనుమాన్ నగర్కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా మరి కొత్తగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఇప్పటికి కూడా అభివృద్ధికి కొంచెం దూరంగా ఉన్నమాట వాస్తవం. మరి వీటిని కూడా దశలవారీగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. మరి లో లెవెల్ పైనుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఈ డివిజన్ నుంచే మరి గణేష్ నగర్ ద్వారా మరి గణేష్ నగర్ నుండి బయటికి వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ కూడా కొత్తగా డ్రైన్స్ నిర్మించాల్సిన అవసరం ఉంది. ప్రతి చిన్న వర్షానికి కూడా 12వ డివిజన్ నుంచి వచ్చే వాటర్, 13వ డివిజన్ నుంచి వచ్చే వాటర్, 11th డివిజన్ నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఈ డివిజన్ నుంచే బయటికి పోతుంది. కాబట్టి ప్రజలు ప్రతిసారి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ ఇబ్బందులు కూడా దృష్టిలో ఉంచుకొని మరి తప్పకుండా కూడా కొత్త డ్రైన్స్ నిర్మించే ప్రతిపాదన కూడా తీసుకుంటా ఉన్నాం. మరి చాలా కాలంగా పెండింగ్ ఉన్నటువంటి గణేష్ నగర్ బైపాస్కి సంబంధించి కూడా మరి స్మార్ట్ సిటీలో ఆ రోడ్డు కూడా టేకప్ చేయబోతా ఉన్నాం. మరి డ్రైన్ కూడా పెద్ద డ్రైన్, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ అయితే టెండర్స్ అయ్యి గత 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉందో ఆ డ్రైన్ కూడా ప్రారంభించాలని కాంట్రాక్టర్ వెంటనే చెప్పడం జరిగింది.
లెదర్ పార్కు భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు వెంకటస్వామి మాదిగ. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. లెదర్ పార్కుల ఏర్పాటు కోసం టీడీపీ హయాంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భూములు కేటాయించినట్టు గుర్తు చేశారు. పట్టించుకునేవారు లేక ఆ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆయా భూముల్లో లెదర్ పార్కుల నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న చర్మకారులకు ఉపాధి లభిస్తుందని అభిప్రాయపడ్డారు. లెదర్ పార్కు నిర్మిస్తామని గతంలో మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేసిన ఆయన 5 ఏళ్లు గడుస్తున్నా ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎంఆర్పీఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు. కేటాయించినటువంటి భూములు మరి కొన్ని ప్రాంతాలలో అన్యాక్రాంతమవుతున్నాయి, ఆక్రమణలకు గురవుతూ ఉన్నాయి. మరి దానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు ఉన్న సందర్భంలో ఆ మంత్రి గారు హుజురాబాద్ ప్రాంతంలో పర్యటిస్తూ నేను చాలా నిధులు ఇస్తున్నా అని చెప్పడం జరుగుతూ ఉన్నది. నేను అంటున్నా హరీష్ రావు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. 25 ఎకరాల భూమి జమ్మికుంట ప్రాంతంలో కేటాయించబడ్డది. రుక్మాపూర్లో 135 ఎకరాల భూమి ఉన్నది. మరి సిరిసిల్లలో 25 ఎకరాల భూమి ఉన్నది. కనీసం వాటిని పార్కులు డెవలప్ చేయడానికి, తోళ్ల పరిశ్రమలను డెవలప్ చేస్తే అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఇచ్చినటువంటి నివేదిక దాదాపు ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 30,000 కుటుంబాలు బాగుపడతాయని చెప్పి రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. కనీసం రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియంత పాలన కొనసాగిస్తూ కార్మికుల జీవితాలతో ఆటలాడుతున్నాయని ఆ పార్టీ నేతలు విమర్శించారు. లేబర్ కోడ్ల పేరుతో కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల నేతలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి మాట్లాడారు. కార్పొరేట్ సంస్థల అవసరాలు తీర్చేందుకే కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చిందని ఆరోపించారు. లేబర్ కోడ్ల పేరుతో కార్మిక హక్కులను కాలరాస్తుందని ధ్వజమెత్తారు. పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు ఇష్టారీతిన పెంచుతూ సామాన్యుల నెత్తిన పెనుభారం మోపుతుందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ వ్యాపారులకు దారాదత్తం చేసేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఓటర్లకు సంక్షేమ పథకాల ఆశ చూపి పబ్బం గడుపుకుంటుందన్నారు. ధరణి పోర్టల్ ద్వారా జరిగే పొరపాట్లతో రైతులు తలలు పట్టుకోవాల్సి వస్తుందన్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తుందని వాపోయారు. దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా తమ విధానం మార్చుకోవాలని హితవు పలికారు. లేని పక్షంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వర్ణ వెంకటరెడ్డి, గుడికందుల సత్యం, జిల్లా కమిటీ సభ్యులు ఎడ్ల రమేష్, శ్రీనివాస్, బండారి శేఖర్, రజనీకాంత్ పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలు అవుతుంది. ఈ 7 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ రంగ సంస్థలను ఎక్కడికక్కడ తెగనమ్ముతున్నారు. దాదాపు ఇట్లా అమ్మకం ద్వారా 6 లక్షల కోట్ల రూపాయలు, అంటే గతంలో ప్రజలు సంపాదించి పెట్టిన ఆస్తులను అమ్ముకొని అది కార్పొరేట్లకు అప్పచెప్పి పరిపాలన సాగించాలని చెప్పి నరేంద్ర మోడీ చూస్తున్నాడు. మరోవైపు వ్యాక్సినేషన్ ఇవ్వట్లో, అంటే ఇప్పటి వరకు 2 డోసులు చూసుకున్న వాళ్ళు దేశ జనాభాలో అది 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో 10% మంది మాత్రమే పూర్తయింది. సింగిల్ డోస్ పూర్తయిన వాళ్ళు 34% మంది మాత్రమే ఉన్నారు. డోసుల సంఖ్యను పెంచాలని చెప్పి వామపక్ష పార్టీలు, సిపిఎం పార్టీ ఎప్పటి నుండి చెప్తోంది. మరోవైపు నిత్యావసర వస్తువులు, మరీ ముఖ్యంగా పెట్రోల్, డీజిల్, అట్లాగే గ్యాస్ సంబంధించింది విపరీతమైన కేంద్ర ప్రభుత్వ ట్యాక్స్ వేయడం ద్వారా ఈ ఛార్జీలు పెంచుతున్నారు. దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి, అట్లాగే అర్హులైన పేదల అందరికీ కూడా నెలకు 7,500 రూపాయల ఉచితంగా కూడా ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కరీంనగర్ రూరల్ మండలం కొత్తపల్లి మండల పరిషత్ కార్యాలయం ఎదుట సిపిఎం నేతలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుడికందుల సత్యం మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన కార్మికులకు ప్రభుత్వం వేతనాలు సక్రమంగా చెల్లించడం లేదని విమర్శించారు. 51 జీవో ప్రకారం ప్రతి నెల 8,500 చొప్పున వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని కోరారు.
అనంతరం ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కవంపల్లి అజయ్, గ్రామ పంచాయతీ కార్మిక సంఘం నాయకులు పరమేశ్వర్, లక్ష్మీనారాయణ, రాజయ్య, శ్రీనివాస్, మల్లేశం, శంకర్, రవి, లక్ష్మి, రాజమ్మ, రాధా, శేఖర్, కనకయ్య పాల్గొన్నారు. అలాగే ఈ కరోనా కష్టకాలంలో ప్రజలు ఎవరిది వారు చేసుకోవడానికే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి సందర్భంలో గ్రామ పంచాయతీ కార్మికులు మొత్తం గ్రామంలో ఉన్నటువంటి ప్రజానీకానికి సేవ చేసి గ్రామాన్ని నీట్గా ఊడ్చి శుభ్రంగా ఉంచుతున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులకు ఈరోజు పెండింగ్ వేతనాలు పెట్టడం చాలా సిగ్గుచేటు. వెంటనే వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. ఇప్పటికీ జీతాలు ఇవ్వకుండా 6 నెలలు 8 నెలల నుంచి వెళ్ళి కూడా పెండింగ్లు పెడతా ఉన్నారు. ఇలా పెండింగ్లు పెట్టడం సిపిఎంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లాగే పెండింగ్ ఉన్నటువంటి వేతనాలు తక్షణమే చెల్లించాలి. అట్లాగే జీవో నెంబర్ 51 ప్రకారం 8,500 రూపాయలు ఇవ్వాలి. అలాగే గ్రామ పంచాయతీ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాకు చెందిన ఫోటోగ్రాఫర్పై జరిగిన దాడిని ఖండిస్తూ కరీంనగర్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ప్రతినిధులు మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్పై దాడి జరగడం బాధాకరమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత యూనియన్లపై ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ గౌరవ సలహాదారులు మహిమల కేదార్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు సిరి రవి, పట్టణాధ్యక్షులు కొప్పుల కనకారావు, సభ్యులు శ్రీనివాస్, సల్ల ప్రేమ్ కుమార్, వినాయక్క సురేష్, కాల్వ హరీష్, మడుపు అనిల్ తదితరులు పాల్గొన్నారు. మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపూర్లో భాష అనే ఫోటోగ్రాఫర్పై ఎస్ఆర్ గ్రాండ్ హోటల్ సిబ్బంది దాడిని మేము కరీంనగర్ పట్టణ మరియు జిల్లా పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ, అలాగే భాషకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘాలకి మేము సంఘీభావంగా ఈరోజు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నాము. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కావద్దని చెప్పేసి మేము మీ మీడియా ముఖంగా కూడా మేము ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరిస్తున్నాము. సీఏ వీరమాచినేని రామకృష్ణ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఐఎంఏ ప్రతినిధులు. కరీంనగర్లోని ఐఎంఏ హాల్లో వారు మీడియాతో మాట్లాడారు. రామకృష్ణ వ్యాఖ్యలు వైద్య వృత్తిని అపహాస్యం చేసేవిగా ఉన్నాయన్నారు. డయాబెటీస్ డాక్టర్లపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ఎంతోమంది శాస్త్రవేత్తల కృషి ఫలితంగా తయారైన కోవిడ్ వ్యాక్సిన్లు పనిచేస్తాయా అని ప్రశ్నించడం అతడి అవివేకానికి నిదర్శనమన్నారు. వైద్య వృత్తిపై అసత్య ప్రచారం చేస్తున్న సదరు వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఇలాంటి వ్యక్తుల మాటలు ప్రజలు నమ్మొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఐఎంఏ ప్రతినిధులు పాల్గొన్నారు. వీరమాచినేని రామకృష్ణ గారు ఒక చార్టర్డ్ అకౌంటెంట్. ఆయన చేసే ప్రాణోపరణలు ఏవైతే ఉన్నాయో ఒక పిచ్చివాళ్ళలాగా మెంటల్ ఎక్కితే ఎట్లా వాగుతారో ఆ విధంగా మాట్లాడుతూ అలోపతిక్ డాక్టర్ల మీద అయితేనేమి, మోడర్న్ మెడిసిన్ డాక్టర్స్ మీద ఈ కరోనా ప్రపంచం మొత్తం మీద కరోనాతో ఎంతో మంది చనిపోతున్నారు. ప్రతి దేశంలోన మన ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం చనిపోతూనే ఉన్నారు. అలాంటి తరుణంలో మన భారత్లో కంపెనీలు అయితేనేమి, రష్యా కంపెనీలు అయితేనేమి, చైనాలో అయితేనేమి ఎన్నెన్నో మొత్తం కరోనా మీద వ్యాక్సిన్స్ కూడా కనుగొనడం జరిగింది. వ్యాక్సిన్లు పనిచేస్తాయా, ఈ వ్యాక్సిన్లు ఎందుకు వేస్తారని చెప్పి వీరమాచినేని రామకృష్ణ గారు గవర్నమెంట్ మీద అయితేనేమి, డాక్టర్స్ మీద అయితేనేమి ఆరోపణలు చేస్తున్నాడు. అంటే మరి భయపడి ఎంతోమందిని ప్రాణాలు పోగొట్టుకుని కరోనాకి వ్యాక్సిన్ ప్రభుత్వం వ్యాక్సిన్ ప్రవేశపెడితే ఈ వ్యాక్సిన్ వేస్ట్ అని పిచ్చి మాట్లాడడం జరిగింది. యాక్చువల్గా దీనికి గాను ఆయన పాండమిక్ యాక్ట్ కింద అరెస్ట్ కావాలా, ఈ దశగానే మేము ఐఎంఏ ప్రయత్నం చేస్తున్నాం. ఈయన మీద ఈరోజు మా కరీంనగర్ బ్రాంచ్ డాక్టర్ వసంతరావు అండ్ రామకిరణ్ వాళ్ళిద్దరు కూడా కూటౌన్లో ఈయన మీద వ్యక్తిగతంగా కూడా ఇట్లాంటి వైద్యం మీద క్వాలిఫైడ్ డాక్టర్స్ మీద, అలోపతి డాక్టర్స్ మీద. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్పై ఫైర్ అవుతున్నారు ప్రతిపక్ష నేతలు. చొప్పదండి నియోజకవర్గంలో దళిత బంధు పెన్షన్లు ఎందుకు ఇప్పించలేదో చెప్పాలని సుంకెను ప్రశ్నించారు మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల రాజేందర్. ఈ నియోజకవర్గంలో దళిత బంధు అమలయ్యే వరకు ఎమ్మెల్యేను అడ్డుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు కాంగ్రెస్ చొప్పదండి అసెంబ్లీ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం. ఉంటే దళిత బిడ్డవే అయితే మిస్టర్ చొప్పదండి ఎమ్మెల్యే, నేను అడుగుతున్నా, నీ కాన్స్టిట్యున్సీలో పెన్షన్లు ఇప్పించినావా కొడుక? నీ నియోజకవర్గంలో దళిత బంధు ఇప్పిస్తున్నావా బిడ్డ? నీ నియోజకవర్గంలో నా ఎల్లమ్మ గుళ్ళకు డబ్బులు ఇస్తున్నావా బిడ్డ? నీ నియోజకవర్గంలో రేషన్ కార్డు ఇచ్చినావా బిడ్డ? నీ నియోజకవర్గంలో బిల్లులు ఇప్పించినావా సర్పంచ్లకు బిడ్డ? నీ నియోజకవర్గంలో రోడ్లు వేస్తున్నావా బిడ్డ? అక్కడ మాత్రం నువ్వు దద్దమ్మ నా కొడుకువు, ఇక్కడ మాత్రం వచ్చి నన్ను విమర్శించే ప్రయత్నం చేస్తున్నావు. ఈటల రాజేందర్ అంటోడు 20 ఏళ్ళుగా ఏం సంపాదించండు,
ఈటల రాజేంద్ర అంటోడు 20 ఏళ్ళుగా నా నియోజకవర్గ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నాడు. ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ను నిలదీసేందుకు సమాయత్తమవుతున్నారు కాంగ్రెస్ నేతలు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాలలో కాంగ్రెస్ చొప్పదండి అసెంబ్లీ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో దళిత గిరిజన దండోరా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యధిక దళితులు ఉన్న ఈ నియోజకవర్గంలో దళిత బంధు స్కీమ్ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ స్కీమ్ అమలు అయ్యేంత వరకు ఎమ్మెల్యేను అడ్డుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు మేడిపల్లి సత్యం. ఈ విధంగా అన్ని రకాల అన్యాయం జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి ఈ విధంగా మళ్ళీ చేసుకుంటూ పోతుంది కాబట్టి మనకు అన్ని జాగాలలో అన్యాయం జరుగుతుంది. వాటిని చూసినట్టుగా అన్ని విషయాలు చెప్పాలి. ఉపాధి జరుగుతుంది. గవర్నమెంట్ భూములు ఇచ్చింది కానీ సైడ్ చూపించలేదు. ఈ విధంగా ఏడవైనా మనకే అన్యాయం జరుగుతుంది కాబట్టి ఎప్పుడు కానీ మనల్లో కూడా కొట్లాడేది కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ కొట్లాడదు. ఎస్సీసెల్ రాష్ట్ర కన్వీనర్ చొప్పదండి నియోజకవర్గంలోనే ఎన్నికలు మరో 2 నెలల గడువున్నప్పటికీ హుజురాబాద్లో ప్రచార హోరు తగ్గడం లేదు. అధికార టీఆర్ఎస్ ప్రతిపక్ష బీజేపీ నేతల మధ్య వాడివేడి ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర మంత్రుల పర్యటనలతో ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు నేతలు. నిన్న బీజేపీ గౌడ గర్జన చేపట్టగా నేడు టీఆర్ఎస్ ముస్లిం మైనార్టీల సమావేశం నిర్వహించారు. ఇలా ఆయా సామాజిక వర్గాల వారిగా సభలు సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇక దళిత బంధు స్కీమ్ ద్వారా ఇప్పటికే 17,000 కుటుంబాలకు 10 లక్షల చొప్పున విడుదల కావడంతో ఆ సామాజిక వర్గం టీఆర్ఎస్ ఖాతాలో పడ్డట్లు ఆ పార్టీ అంచనా వేస్తుంది. హుజూరాబాద్ జమ్మికుంట పట్టణంలో ఎక్కడ చూసినా టీఆర్ఎస్ జెండాలు, ఫ్లెక్సీలు, హోర్డింగ్లే దర్శనమిస్తున్నాయి. రోడ్లకు ఇరువైపులా భారీ కటౌట్లు దర్శనమిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో ట్రబుల్ షూటర్ రాష్ట్ర మంత్రి హరీష్ రావు మకాం వేసి సభలు సమావేశాలు నిర్వహించడంతో సమీకరణాలు మారుతున్నట్లు నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది. దళిత బంధు స్కీమ్ ఎస్సీ సామాజిక వర్గ ఓట్లను కొల్లగొడుతుందని టీఆర్ఎస్ భావిస్తుంది. 24,000కు పైగా కుటుంబాలకు గాను ఇప్పటి వరకు 17,000 కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కావడంతో ఆయా వర్గాల్లో సంతోషం వెల్లివిరుస్తుంది. యూనిట్లు నెలకొల్పేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. దీని ద్వారా ప్రతిపక్ష పార్టీల ఆరోపణలకు బ్రేక్ పడుతుందని టీఆర్ఎస్ భావిస్తుంది. ఈ స్కీమ్ అమలు వల్ల బీజేపీకి నష్టమేనని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ట్రబుల్ షూటర్ రాష్ట్ర మంత్రి హరీష్ రావు నియోజకవర్గంలో మకాం వేసి పావులు కదుపుతున్నారు. జమ్మికుంట, హుజురాబాద్, ఇల్లంతకుంట, వీనవంక, కమలాపూర్ మండలాల్లో వ్యూహాత్మకంగా తనదైన శైలిలో మద్దతు కూడగడుతున్నట్లు తెలుస్తుంది. రాత్రి పగలు తేడా లేకుండా మద్దతు కూడగట్టేందుకు ఆయా సామాజిక వర్గాల నేతలతో చర్చిస్తున్నారు. సామాజిక వర్గాలు, మహిళా సంఘాల సభ్యులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ భరోసా కల్పిస్తున్నారు. మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల రాజేందర్ సైతం ఎక్కడా తగ్గడం లేదు. టీఆర్ఎస్ నేతలకు కౌంటర్లిస్తూ ముందుకు సాగుతున్నారు. సామాజిక వర్గాల వారిగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమా ఈటల వెంట ఉంటూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. దళిత బంధు స్కీముతో ఆ సామాజిక వర్గ మద్దతు పొందేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తుండగా బీసీల వ్యతిరేకతను కూడగట్టే పనిలో బీజేపీ బిజీ అవుతుంది. ఇందులో భాగంగా ఇటీవలే గౌడ గర్జన సభ నిర్వహించారు మాజీ మంత్రి ఈటల. ఈ సభకు కేంద్ర సహాయ మంత్రిని కూడా ఆహ్వానించారు. టీఆర్ఎస్ బీజేపీ ప్రచార హోరు కొనసాగుతుండగా కాంగ్రెస్ స్తబ్దంగా ఉంటుంది.
ఎన్నికలకు 2 నెలల కాలం ఉందిలే అన్నట్లుగా ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. ప్రచార శైలి ఎలా ఉన్నా కడవరకు ఓటర్ల మద్దతు ఎవరికి ఉంటుందో ఎన్నికలైతే తప్ప తెలియని పరిస్థితి. అప్పటి వరకు హుజురాబాద్పై చర్చోపచర్చలు జరగాల్సిందే. వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు మంత్రి గంగుల కమలాకర్. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు చేపట్టాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ కర్ణన్, మేయర్, వివిధ శాఖల అధికారులతో మంత్రి గంగుల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. వరద నీటి నిర్వహణ కోసం పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి హరిశంకర్, కమిషనర్ గరిమా అగర్వాల్, వివిధ శాఖల అధికారులతో పాటు కార్పొరేటర్లు పాల్గొన్నారు. బీడు భూములకు కూడా ఈరోజు నీళ్లు రావడం, బీడు భూములలో కూడా పొలం దున్నడం వలన గ్రౌండ్ వాటర్ టేబుల్ గతంలో కన్నా ఒక 40-50 సంవత్సరాల క్రితం కన్నా గ్రౌండ్ వాటర్ చాలా పెరిగింది. సో గ్రౌండ్ వాటర్లో సఫిషియెంట్ గ్రౌండ్ వాటర్ ఉన్నది మన దగ్గర. గతంలో ఏదైనా వర్షం పడినప్పుడు ఫస్ట్ ఆ వర్షం నీళ్ళు మొత్తం కూడా గ్రౌండ్లో పర్కులేట్ అవుతుండే. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ లేకపోవడం వల్ల గ్రౌండ్లో పర్కులేట్ వలన వచ్చే వాటర్ కూడా ఆ రేట్స్ అన్ని కూడా వరదగా మారిపోతుండే. మ్యాక్సిమం వాటర్ని పర్కులేట్ అవుతుండే. కానీ ఈరోజు ఏ ప్రాంతం చూసినా కూడా గ్రౌండ్ వాటర్ టేబుల్ చాలా పెరగడం, అన్ని జలాశయాలు నీళ్లు ఉండడం వలన వర్షం ఏ ఒక్క బొట్టు వచ్చినా కూడా అది వరదగా మారుతుంది. వరదగా మారడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రాంతం మొత్తం కూడా చాలా చోట్లగా అర్బన్లో ఈ యొక్క వరద రావడం జరుగుతుంది. ఢిల్లీలో జరిగిన రబియా హత్య ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లో ఎంఐఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంఐఎం నగరాధ్యక్షులు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ రబియాను హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకొని బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఈ విషయంపై కలెక్టర్కు మెమోరాండం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎంఐఎం నేతలతో పాటు పెద్ద సంఖ్యలో ముస్లిం యువకులు పాల్గొన్నారు. आली जनाब अल्लाह बैरिस्टर असदुद्दीन अवीसी साहब की हिदायत पर हम ये आज रैली निकाले हैं। राबिया सैफी जो है उनका क़त्ल हुआ चुका है। ये हमारे भारत की बेटी है। ये भारत की बेटी के लिए हम एहतजाज कर रहे हैं। अभी कुछ ही देर में कैंडल रैली का आगाज़ होगा। इंशाअल्लाह कलेक्टर को भी हम रिप्रेजेंटेशन दे रहे हैं। ये मेमोरेंडम में ये लिखे हैं कि क़ातिलों को सख्त से सख्त सज़ा देना चाहिए। ये मजलिस इत्तेहादुल मुस्लिमीन का मुतालिबा है। मैं आपके चैनल के ज़रिए जितने भी लोग यहाँ पर आए हैं मैं तमाम लोगों का शुक्रिया अदा करता हूँ। शुक्रिया। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వానలే వానలు, జలమయమైన లోతట్టు ప్రాంతాలు. ఎల్ఎండిలోకి భారీగా వరద నీరు, 16 గేట్ల ఎత్తివేత, పరిసరాల్లో పర్యాటకుల సందడి. పదకొండున జాతీయ లోక్ అదాలత్, రాజీ కేసుల పరిష్కారమే లక్ష్యం. ఎమ్మెల్యే సుంకెపై ప్రతిపక్షాల ఫైర్, చొప్పదండిలో సంక్షేమమేదని నిలదీత. హుజురాబాద్లో తగ్గేదేలే అంటున్న టీఆర్ఎస్ బీజేపీ, ఎన్నికకు 2 నెలలున్నా తగ్గని ప్రచార వేడి. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.